మీరు ఎప్పుడైనా ఈజీగా, టేస్టీగా, క్విక్గా, హెల్తీగా ఏదన్నా రెసిపీ ట్రై చేయాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. దీన్ని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ దొండకాయ ముక్కలను కట్ చేసి పెట్టుకొని దాని తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో కొన్ని తిరగవాత గింజలు వేసి అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అందులో వేసి బాగా అన్ని ముక్కలన్నీ ఒకసారి అలా కలపాలి. బాగా కలిపి ఇంకా దాని తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు పొడి వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. మొత్తం దొండకాయ ముక్కలకు మొత్తం అయ్యేగా బాగా మిక్స్ చేసి ఇది లో ఫ్లేమ్లో కాకుండా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపాలి. అండ్ ఇలా కలిపిన తర్వాత కాసేపు లిడ్ పెట్టి అండ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి ఇంకా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తీసి మళ్ళీ అలా 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 కలబెడుతూ ఉండాలి. అలానే ఈ ప్రాసెస్ని కొంచెం బాగా అవి రోస్ట్ అయ్యే వరకు మనం ఇలానే చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయిపోవాలి దొండకాయ మొత్తం. ఇలా అయిపోయిన తర్వాత మన టేస్ట్కి మనం ఎంత కారం తినగలమో అంత కారం కొంచెం లైట్గా అలా కారపొడి చల్లుకొని ఒకసారి మళ్ళీ అలా కలిపేస్తే మన ఈజీ దొండకాయ ఫ్రై రెడీ.